హలో అండి. అందరికీ నమస్కారం. ఐ యామ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి. టైం వచ్చేసి ఉదయం 7:30 అలా అవుతుంది. సో ఇంకా నిన్నైతే గురువారం కదా, ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే కొత్త బెడ్షీట్స్ అయితే మళ్ళీ బెడ్స్ మీద అయితే వేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను రిపీటెడ్గా కొన్ని బెడ్షీట్స్నే వాడుతూ ఉన్నానండి. అంటే ఎక్కువే కొన్నాను, ఇంకా వాటినే వాడుతూ ఉన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో అనుకుంటా. క్వాలిటీ చాలా బాగుంది. బిలో 300 అలా వచ్చింది అనుకుంటా. క్లారిటీగా నాకు గుర్తులేదు. బుక్ చేసి కూడా 2 మంత్స్ పైన అయిపోయింది. సో ఇంక ఇప్పుడైతే ఇంక మళ్ళీ వాటిని నీట్గా వాష్ పక్కన పెట్టేస్తున్నాను. కాకపోతే మధ్యలో నేను ఊరెళ్ళి వచ్చాను కదా, ఇంకా సరేలే అని చెప్పేసి ఉన్నవే వేస్తూ ఉన్నారు ఆయన. ఇంకా నేనైతే ఈరోజు మొత్తం చేంజ్ చేసేసి ఇంకా మారుస్తున్నాను అనమాట. కొంచెం లైట్ కలర్సే తీసుకున్నాను. ఇంకా సమ్మర్ కదా, కాటన్ లాంటివి తీసుకున్నా. ఇంతకు ముందు అంతా కూడా నా దగ్గర కొంచెం సిల్క్ మిక్స్ లాగా ఉండేవి. సో ఈసారి అయితే కాటన్ తీసుకున్నాను. సిల్క్ మిక్స్ లాగా ఉండేటివి ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ వాడుకున్నా కానీ ఎటు పోవండి, కొంచెం క్వాలిటీ బాగుంటే. కాటన్ అనుకోండి కొన్ని రోజులకే ఒక 1 ఇయర్ లోపే అనుకుంటా షేడ్ అయిపోతాయి అనమాట. సో అంటే ఊసిపోయినట్లు అట్లా మనం వాషింగ్ మిషన్కి రఫ్ అండ్ టఫ్ ఆడుతూ ఉంటాం కాబట్టి అలా పోతాయి. నేనైతే హ్యాండ్ వాష్ అయితే చేయను, మొత్తం కంప్లీట్గా వాషింగ్ మిషన్లోనే కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు. అందుకని నేను సిల్క్ కాటన్ అంటే పాలిస్టర్ లాగా ఉంటుంది అనుకోండి ఫ్యాబ్రిక్ అనేది, అదే వాడేదాన్ని. బట్ ఈసారి మాత్రం ఈ ఎండలకి తట్టుకోలేక కాటన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి అనిపించింది. ఇంకా అవైతే ఒక 2 బుక్ చేసుకున్నా. ఇంకా ఓల్డ్ అన్నీ తీసేసి పక్కన పెట్టేద్దాము అని. ఒకప్పుడు నాకు బెడ్షీట్స్ అన్న, దివాన్ కాట్స్, తర్వాత సోఫా ఆర్గనైజింగ్ కవర్స్ ఇలాంటివంటే పిచ్చి. మీరు ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చూసినట్లయితే ఎప్పుడు కొనుక్కుంటా ఉండేదాన్ని, మారుస్తూ ఉండేదాన్ని. కంప్లీట్గా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు అన్నీ ఆపేసాను అనమాట. ఎందుకంటే మంత్ వచ్చేసరికి మన మనీ మనకి సరిపోతుంది ఉన్న వాటికి. సో అట్లాగా చాలా వరకు తగ్గించేసాను. ఇంకా ఎన్ని రోజులని వాడతాంలే అని చెప్పేసి ఈ మధ్య కర్టైన్స్ కొన్ని అయితే మారుస్తూ ఉన్నా. ఈ సోఫాకు కూడా ఒకే ఒక కవర్ అయితే కొన్నానండి. దీన్ని కూడా చూసి తీసుకోవాలి. ఆన్లైన్లో మంచిగానే ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా బాగానే ఉన్నాయి. నాకు కొంచెం సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్స్ అంటే ఇష్టం అనమాట. ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాను నెల్లూరు. వీటిలోనే ఇంకోటి తెచ్చుకుందాము, ఒకటంటే మరీ కష్టమైపోతుంది అని చెప్పి. నాకు పాతవి కూడా ఉన్నాయిలేండి, అవి కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాకపోతే మార్చేద్దాము అని చెప్పి అయితే అనిపిస్తుంది. సో ఇది కూడా బాగా ఓల్డ్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది. రఫ్ అండ్ టఫ్ వాడుతూ ఉంటాం మేమైతే సోఫాని. పిల్లలు ఉన్నారు, ఇంకా నేను మళ్ళీ స్టోన్స్ అవి పెట్టడం, గమ్ పూసేస్తూ ఉంటాను. సో ఇలా గందరగోళం అయిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువగా సోఫాలోనే కూర్చొని ఉంటాం. అంటే ఉదయం 7 గంటలకి డే స్టార్ట్ అయింది అనుకోండి, నైట్ 11-12 వరకు కూడా ఈ సోఫాలోనే ఉంటాము. సో అంత రఫ్గా వాడుతూ ఉంటాం అనమాట ఈ సోఫాని. అందుకని నేను కొంచెం స్టైల్ అది చూసుకోకుండా ప్రస్తుతానికి పిల్లలు పెద్ద అయ్యేంత వరకు, మనం కొంచెం ఫ్రీ అయ్యేంత వరకు రఫ్ అండ్ టఫ్గా వాడేదే తెచ్చుకోవాలి అని చెప్పి ఇలాంటిదైతే తెచ్చుకున్నా. చాలా బాగా పనిచేస్తుంది. దీనికి కూడా హోల్స్ పెట్టేసిందండి. లౌక్య చాక్ తీసుకొని సోఫా మీద ఏదో కట్ చేసేసింది, చిన్న హోల్ పడిపోయింది. ఇంకా తర్వాత దివాన్ మీద ఉన్న బెడ్షీట్స్ అవి నేను తీయడం మర్చిపోయాను, తీసి పక్కన పెట్టేశాను. ఇంకా వేరేది అద్దాంలే అని చెప్పేసి. ఇంకా సురేష్ గారు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పనులన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్. ఇంకా తర్వాత అయితే ప్రశాంతంగా వచ్చి టీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో నాకైతే డేలో మొత్తం పని అయిపోయిన తర్వాత, అంటే ఇల్లు శుభ్రం చేసేసి అన్నీ అయిపోయిన తర్వాతనే టీ తాగాలి అని అనిపిస్తుంది. పొద్దున్నే లేచేయాలి, టీ తాగేయాలి అనే మైండ్ సెట్ కాదు. అంటే మీరు కొంతమంది అనుకుంటారు అనితకి టీ అంటే పిచ్చి అని. నాకు టీ అంటే పిచ్చి కదండి. ఆ టీ టైం నేను ఏదైతే స్పెండ్ చేస్తానో 5-10 నిమిషాలు రిలాక్సింగ్గా, అది ఇష్టము. టీ ఏం నేను పెద్దగా తాగను. ఇప్పుడు కూడా ఒక గ్లాస్ పోసుకుంటానే కానీ దాంట్లో సగం తాగేసి పక్కన పెట్టేస్తా. అందుకని కొన్ని పెట్టుకుంటూ ఉంటాను. ఆయన అయితే తాగేస్తారు. అసలు టీ అలవాటే లేని ఆయన అయితే టీకి అడిక్ట్ చేసేలాగా చేసేసాను. నేను గమ్ముగా ఉన్నా కానీ సురేష్ గారు ఉదయం సాయంత్రం అడుగుతూ ఉంటారు అనమాట, లేచి టీ పెట్టు అని. సాయంత్రం టైంలో పడుకున్నా కానీ అట్లాగైతే అడిక్ట్ అయిపోయారు. తలనొప్పి వచ్చేస్తుంది, నువ్వు నాకు అలవాటు చేసావు, నాకు అసలు అలవాటే లేదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో అట్లా అయిపోయింది. ఇంకా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. కింద హైప్ కూడా ఉంటుంది, ఒక్కసారి హైప్ కూడా క్లిక్ చేశారంటే మనకి మంచిగా ఇంతకు ముందులాగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా షూట్ చేసి. తర్వాత అయితే ఇంకా ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే. ఈ ఎండాకాలం అయితే దోశకి అస్సలు వేయలేదు, పిల్లలు ఊరు వెళ్ళినప్పటి నుంచి. పిల్లలు ఊరికి వెళ్ళేటప్పుడు వేసాను అనుకుంటా. దాని తర్వాత మధ్యలో ఒకసారి అది కూడా దోశపిండి బయట తెప్పించాను. దోశకైతే నేను అస్సలే వేయలేదు, ఇంక ఇడ్లీనే పెట్టుకుంటున్నాం అనమాట. కొంచెం ఎండలకి బాగుంటుందిలే అని చెప్పి ఆ దోశ తిన్నామనుకోండి,
దాహం ఎక్కువ వేసేస్తుంది. ఇంకా ఆయిల్ ఫుడ్ కదా ఎందుకు, నాకైతే మామూలుగా దోశ అస్సలు తిన్ను, ఇడ్లీ అయితే కొంచెం తినాలనిపిస్తుంది, కానీ దోశ అంత చాలా తక్కువ అనమాట. మార్నింగ్ టైంలో వామిటింగ్ వచ్చినట్లు అట్లా అనిపిస్తుంది, అందుకని దోశ కంప్లీట్గా నేను మానేసాను. ఇంకేదన్నా కారం అలా చేసుకుంటాం చూడండి, అలాంటప్పుడు తింటాను అనమాట, కారం దోశ అలాంటివి. ఇంకా చట్నీలు అలా తినాలి అన్నా కానీ నాకు అంత సెట్ అవ్వదు. సో ఇంకా ఆయిల్ పూసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా. కొంతమంది అంటున్నారు ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు, వాటర్లో తడిపోయినా పెట్టేయొచ్చు అని చెప్పి. కాకపోతే నాకు ఇలా అలవాటు అయిపోయింది కదండి, ఇంక ఇలాగే పెట్టేస్తూ ఉన్నా. ఒక మంచి స్టీల్ పాత్ర అయితే కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ దొరకట్లేదండి. ఇది కూడా అమ్మ తీసిచ్చిందనమాట నాకు. ఒక 3 ఇయర్స్ కాదు 4-5 ఇయర్స్ అయిపోయింది. ఇంకా తను తీసుకొచ్చిందనమాట ఇడ్లీ పాత్ర. నేను టౌన్లోకి వెళ్తూ ఉంటాను, కానీ సురేష్ గారు ఏంటంటే అండి, ఏ పని కోసం అయితే వెళ్తానో, అంటే ఇప్పుడు నేను మెటీరియల్ కోసం వాటి కోసం వెళ్తాను కదా, ఆ ఒక్క పనే చూపించుకొని తీసుకొచ్చేస్తారు. ఆ టౌన్లోకి వెళ్తే నాకేమో ఆ సందులు గొంతులు అర్థం అవ్వవు, డైరెక్ట్ తీసుకొచ్చి ఇంక ఇంట్లో వదిలిపెడతారనమాట. నాకు ఏ పని కావాలో ఆ పని దగ్గరికి వెళ్తారు, ఇంకా డైరెక్ట్ మెయిన్ రోడ్ ఎక్కేసి తీసుకొస్తారు. నాకు ఇంకా గుర్తు కూడా ఉండవు, అట్లాగే అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకెప్పుడైనా మా ఫ్రెండ్స్ అంటే అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిందే. ఇంకా శుక్రవారం కదండి, పొద్దున్నే ఇంకా టిఫిన్ అంటే ఇడ్లీ పెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయి శారీ కట్టుకుని అయితే వచ్చేసాను. తల స్నానం కూడా చేసి క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపు ఏమైందంటే, ఇడ్లీ పెట్టేసాను కదా, ఆయన అయితే తినేసి ప్లేట్లో పెట్టేశారనమాట. తినేసి పూజ చేసుకో, ఆల్రెడీ టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇడ్లీ చల్లగా అయితే అస్సలు తినవు అని చెప్పేసి అన్నారు. లేదు పూజ చేసుకుంటానంటే ఇంకా తిట్టేసి కూర్చోబెట్టారనమాట. మళ్ళీ నీరసం అంటావు అని చెప్పేసి. ఎండలకి అసలు నిజంగానే నేను సరిగ్గా ఫుడ్ తీసుకోను. ఒక్కోసారి మార్నింగ్ టిఫిన్ అంతా స్కిప్ చేసేసి ఆఫ్టర్నూన్ తింటాము, అట్లాగా ఒక మీల్ అయితే కంప్లీట్గా డిస్కంటిన్యూ అయిపోతుంది. ఇంకేమన్నా హెల్దీగా తింటానంటే అది తినట్లేదు, ఎగ్స్ అలాంటివి తిందాం అనుకుంటాను కానీ తినలేకపోతూ ఉంటాను. సో అందుకని మళ్ళీ బాగాలేకుండా వస్తుంది, మళ్ళీ బ్యాక్ పెయిన్ అంటావు, అది ఇది, నువ్వు ముందు తినేసి పూజ చేసుకో, దేవుడు ఏమనలే అనేసరికి ఇంకా సరే అని చెప్పి కూర్చొని ఇడ్లీ అయితే తినేస్తున్నా. అమ్మ పంపించిన ఊరగాయ ఉంటే ఆ ఊరగాయ వేసుకొని అలా తింటున్నా. చట్నీలో అయితే ఇడ్లీ అస్సలు తినలేనండి నేను, ఇంకా పొడి కానీ ఇట్లా ఊరగాయ ఏదైనా ఉంటేనే కొంచెం పుల్లగా తినాలనిపిస్తుంది. సో ఇంకా తర్వాత అయితే నా యూట్యూబ్ గురించి, అక్క మీ వీడియోస్లో ఎక్కువ మంది కనిపించరు, ఎక్కువగా చుట్టాలు లేరా, ఎందుకు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినా కానీ ఎవరిని చూపించవు, అలాగా అంటూ ఉంటారనమాట. ఒకటి నేను ఇందులో చెప్పాల్సింది ఏంటి అంటే అండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా కొత్త అనమాట అందరికీ కూడా, నేను ఏదో చేస్తున్నాను అనేలాగానే చూస్తారు. అంటే యూట్యూబ్ అంటే ఒక డిఫరెంట్ వేలో, అందులో మనవి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కదా, సో అందరూ ఏమనుకుంటారు, ఏంటి ఆవిడ చేసేది అంటే. దీని ద్వారా నేను ఎంత సంపాదించినా, నా లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అయినా కానీ, నా వే అనేది చాలామందికి తక్కువగానే కనిపిస్తుంది, ఇంట్లో జరిగేటివన్నీ పెడతా ఉంటుంది. సో మీలాగా ఒక చిన్న చూపు లాగానే కొంతమంది బిహేవ్ చేస్తారు. అండ్ నాకు కూడా, నేను కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్పి చెప్తూ ఉంటా వీడియోస్లో తప్ప, నేను బయట ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడనండి. నాకు బాగా దగ్గరైన వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్, ఇంకా నా సిస్టర్స్ కానీ, తర్వాత అమ్మ నాన్నలు, ఇలాగ అంటే రిలేటివ్స్ దగ్గర కూడా నేను చాలా తక్కువ మాట్లాడతాను. సో చిన్నప్పటి నుంచి అంతే. నాలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ నేను యూట్యూబ్లో అది కూడా 4 గోడల మధ్య ఆయన ఉన్నా కానీ నేను సరిగ్గా మాట్లాడను. సో అలాగా డైరెక్ట్గా కూడా మీరు ఎప్పుడైనా చూడండి, నేను మాట్లాడలేను ఇంకెవరైనా లేనప్పుడు తప్ప, కొన్ని సిచ్యువేషన్స్లో తప్ప. చాలా వరకు చేంజ్ అవుదాము అనుకుంటాను కానీ అవ్వలేను, నా స్టార్టింగ్ నుంచి అంతే. సో దానివల్ల ఎవరన్నా ఏమన్నా అనుకునే ముందు నాకు నేనే ఫీల్ అయిపోతాను, వాళ్ళని వీడియోస్లో పెడితే వాళ్ళకి ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తాయేమో అంటే. కొన్ని స్టార్టింగ్లో నేను కొంచెం యాక్టివ్గానే ఉండేదాన్ని, ఏది దొరికితే అది వీడియోస్ పెట్టడం, ఏది దొరికితే అది మాట్లాడేసేయడం, అంటే కల్మషం లేకుండా మాట్లాడడం అంటారు చూడండి, ఆ వేలోనే ఉండేదాన్ని. బట్ కొంతమందికి నచ్చలేదన్నమాట వీడియోస్లో అలా పెట్టడం ఏంటి, మమ్మల్ని అడగకుండా అలా కొన్ని ఒకరిద్దరు అనడం వల్ల ఇంక అప్పటి నుంచి నాకు కొంచెం అరే ఇలా కూడా ఫీల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను చాలా వరకు ఇంక అప్పటి నుంచి ప్రతిదీ ఏది చేయాలన్నా కానీ కొంచెం భయపడుతూ చేస్తూ ఉంటాను. నేను ఫ్రీగా ఉండేది అంటే సురేష్ గారి దగ్గర, ఇంకా ఇంతకుముందు అత్తయ్య మావయ్య అంటే వాళ్ళ దగ్గర కూడా చూపించేదాన్ని. సో వాళ్ళ దగ్గర కూడా కొంచెం భయంగా ఉంటాను అనమాట, ఎందుకంటే వాళ్ళందరికీ అలవాట్లేదు కదా. సో అలాగా ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా తక్కువ. ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అంత ఫియర్ ఏమి ఉండదండి, ఎందుకంటే వాళ్ళందరికీ మన గురించి తెలిసిందే. సో దానివల్ల వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఆలోచిస్తాను
ఉంటాను కానీ వాళ్ళు నన్ను ఏమనరని నాకు ఒక కాన్ఫిడెన్స్ కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా షూట్ చేసుకుంటా. అండ్ మెయిన్లీ ఏంటంటే నా వర్క్స్ చిన్నపిల్లలు మొన్నటి వరకు నాకు ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు. కంప్లీట్గా బిజీగా యూట్యూబ్ అనేది ఒక పీక్స్లో ఉండింది. సో మంచిగా ఫుల్ కొలాబరేషన్స్ అట్లా డే అంతా గడిచిపోయేదన్నమాట. ఇంకెక్కడికైనా వెళ్ళినా తక్కువగా వెళ్ళేదాన్ని ఊర్లకి అట్లాగా. సో ప్రజెంట్ కొంచెం అంతా పిల్లలు పెద్ద అయ్యారు, వాళ్ళు ఎక్కడైనా ఉండగలుగుతున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఇంక పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వాళ్ళు మన ఫ్యామిలీస్లో కలిసిపోతున్నారు, అందరూ మంచిగానే చూసుకుంటారు కాబట్టి సో వాళ్ళు ఇంకా ఫ్రీగా అయిపోయారు. నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇంకో విషయం వస్తే ఇటు సైడ్ ఏమవుతుందంటే అండి, అత్తారింటి సైడ్ అన్న తర్వాత ఎట్లయినా కానీ పుట్టింటి దగ్గర వేరే, అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇక్కడ ఉన్న పద్ధతులు ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉండే పద్ధతులు అక్కడ ఉంటాయి. సో పుట్టింట్లో ఎట్లయినా కానీ మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. వన్స్ అత్తారింటికి వచ్చిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయన్నమాట. అన్నింటినీ మనం కొంచెం డిగ్నిటీగా మేనేజ్ చేయాలి. సో అందుకని కొంచెం నేను అందులోని మన హౌస్ అంటే నేను పుట్టి పెరిగిన ఇల్లు ఊరు చూస్తే నేను ఒక విలేజ్ అమ్మాయిని చెప్పాలి అంటే, ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి కొంచెం ఆ డిఫరెన్స్ కూడా కొంతమంది నన్ను అలా చూస్తారనమాట, తక్కువగా చూడడము అట్లాగా ఉంటుంది. ఇప్పుడు ఎంత నేను ఒక స్టేజ్కి వెళ్ళినా కానీ నన్ను ఆ విధంగానే చూస్తారు కొంతమంది. బట్ వాళ్ళందరికీ నేను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో అదనమాట మెయిన్ థింగ్. నాకు కొంచెం కన్వీనియంట్గా ఉండదండి ఇటు సైడ్ ఎక్కువగా చూపించడం. అండ్ ఏదైనా కానీ యూట్యూబ్లో ఉన్నప్పుడు రిలేషన్స్ కానీ పరిచయాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎంత తక్కువగా చూపిస్తే అంత బెటర్ అని నా ఒపీనియన్. నేను ఈ 7 yearsలో చూసింది. ఎందుకంటే మనకే కాకుండా అయిపోద్ది అనమాట సిచ్యువేషన్స్ అనేవి కొన్ని టైమ్స్లో. ఎంత మంచి రిలేషన్ అయినా ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయినా కానీ అటువైపు మనకి అనుగుణంగా ఉన్నప్పుడు ఇటువైపు మనకు అనుగుణంగా అంటే చెప్పే విధానం అలా ఉంటుంది అనమాట. మనమే తప్పుగా అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం. అందుకని నేను రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా నా ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని చూపించట్లేదు. ఇంకా రిలేషన్స్ అంటారా, కొట్టుకుంటాము ఏదైనా కానీ మనదే తిట్టుకుంటాము, కలిసిపోతాము, ఆ బ్లడ్ రిలేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎన్ని జరిగినా సో మంది వేరేగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లాగా నాకు కొంచెం కన్వీనియంట్గా ఉండదు. నా ఫ్యామిలీ నాది కంఫర్ట్ జోన్లో కొంతవరకు నేను నా లైఫ్ స్టైల్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను. చూపించినంత మాత్రాన నాకు ఎవరూ లేరని కాదు, ఎవరు సపోర్ట్ చేయరని కాదు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు నా ఫ్యామిలీ కూడా. ఇప్పుడు కూడా ఇటు తరపున సురేష్ గారి తరపున కూడా మంచిగా. బట్ ఏంటంటే ఒక ఫీలింగ్ అలాగా ఉండిపోయేదన్నమాట అప్పట్లో. ఇప్పుడైనా కొంచెం బెటర్, కానీ ఆ స్టార్టింగ్లో అందరూ ఎలాగ చూసేవాళ్ళంటే నన్ను, ఏంటి యూట్యూబ్ ఇలా చేస్తుంది, ఇంట్లో అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది, దానికి ఎవరు డబ్బులు ఇచ్చేది, సో సమ్ ఇలాగా అలా చూసేవాళ్ళు, చీప్గా అలా మాట్లాడేవాళ్ళు. ఓకే, అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, మనం తప్పు చేయకుండా మనం వెళ్ళిపోతున్నప్పుడు సో మన పిల్లలకి 3 పూట్ల మనం హ్యాపీగా ముద్ద పెట్టుకుంటున్నాము, బట్టలు కొనిస్తున్నాము, గౌరవంగానే బ్రతుకుతున్నాం కదా. సో మనకు వచ్చిన పని నేను చేస్తున్నాను తప్పు చేయకుండా అన్న ఒకే ఒక ధీమాతో ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటానండి, పట్టించుకోకుండా. సో ఇంకా శుక్రవారం ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నా. ఈ సోదంతా చెప్తున్నా, రోజు చేసే పూజే కదా అని చెప్పేసి పూజ అయితే చేసేసుకొని పువ్వులు తీసుకున్నా, నేను కొన్ని పెట్టుకుందాంలే అని చెప్పి పక్కన పెట్టుకున్నా. ఇంకా రెడీ అవ్వాలి. జస్ట్ హెయిర్కి హెయిర్ బ్యాండ్ వేసేసుకున్న, హెయిర్ ఇంకా తల్లుకోవడం కానీ హెయిర్ డ్రై చేసుకోవడం కానీ ఏం చేయలేదు, లేట్ అయిపోతుంది. ముందు ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత రెడీ అవుదాంలే అని చెప్పి చీర కట్టుకొని రెడీ అయిపోయాను. సో ఇంకా కొన్ని పువ్వులు కూడా పెట్టుకుంటున్నా. మల్లెపూల సీజన్ కదా, అది పనిగా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను దేవుడి కోసము, నా కోసం తెచ్చుకుంటానే కానీ అన్నీ దేవుడికే పెడతానండి. నేను 1-2 కొన్ని అట్లా ఎప్పుడైనా రెడీ అయినప్పుడు పెట్టుకుంటానే తప్ప కొంచెమే పెట్టుకుంటాను. తప్పదు దేవుడికే పెట్టాలి అని అనిపిస్తుంది నా మనసుకి. సో ఇదన్నీ కొంతమంది అడిగే డౌట్స్కి, ఎందుకు ఎక్కడికి వెళ్ళరు ఏం చేయరు అంటే, సో మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్లో మనం ఉన్నప్పుడు అన్నింటికీ పరిగెట్టాలి అంటే పరిగెత్తలేము. సో కొంతవరకే మనం చేయగలము. ఎందుకంటే మనది ఒక జాబ్ లాంటిదే, వదిలేసి తిరగాలి అంటే సెట్ అవ్వదు. అన్నీ హ్యాండిల్ చేయాలి అంటే మనకి ఓపిక అనేది ఉండదు కదండి, ఏజ్ పెరిగే కొద్దీ. సో అట్లాగా నా లైఫ్లో కూడా ఎంతవరకు అంటే అంతవరకే జరుగుతూ ఉన్నాయి. సో ఏమైనా ఎవరికి ఎలాగైనా కానీ మనిషి అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను అదే రియలైజ్ అయ్యాను. సో అందరి దృష్టిలో మనం మంచిగా ఉండలేము, అందరి దృష్టిలో మనం చెడుగాను ఉండలేము. సో అది గుర్తుపెట్టుకొని ఎవరేమనుకుంటే మనకెందుకు, మన వాళ్ళకి మనం ఏంటో తెలిస్తే చాలు కదా అన్నది బ్రెయిన్లో పెట్టుకొని మీ లైఫ్ మీరు ముందుకు తీసుకెళ్ళిపోండి. మంచిగా ఉన్నా గాసిప్స్ క్రియేట్ అవుతాయి, చెడుగా ఉన్నా గాసిప్స్ క్రియేట్ అవుతాయి, మంచి చేసినా చెడుగా చెప్పుకుంటారు. సో ఇలాంటప్పుడు ఎందుకండి మనం లేనిపోయిన తలనొప్పులు పెట్టుకోవడం. ఓకే, ఉన్న కొద్ది రోజులు అన్ని తలనొప్పులు పక్కన పెట్టేసి రిలాక్స్ అవుదాము అని. నేను చెప్పాను కదా, నేను ఈ మధ్య కొంచెం వెయిట్
వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అందుకని డైలీ ఒక 2 ఎగ్స్ అయినా తిందామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా వీక్ అయిపోతున్నాను, నీరసం వచ్చేస్తుంది. ఇంక రేపు మళ్ళీ పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, సో చాలా ఎనర్జీ కావాలి. ఇంకా నేను కొంచెం వర్క్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నా. సో దానివల్ల ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటే నేను కొంచెం ఫుడ్ అనేది డైట్ మెయింటైన్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 5 kgs అయినా వెయిట్ గెయిన్ అయితే ఇంకొంచెం నా బాడీకి నా హైట్కి చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా కొంచెం హెల్తీగా ఉండాలి కదండి. ఎప్పుడు అన్నం తింటే ఏమొస్తుంది చెప్పండి. సో అందుకని హెల్తీగా ఫ్రూట్స్, ఎగ్స్ ఇలాంటివి కూడా నా డేలో కొన్నైనా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకని శుక్రవారం అయినా కానీ ఈరోజు ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నా. మళ్ళీ రేపు తినను కదా, మళ్ళీ సండే అంటే చికెన్ ఏదో ఒకటి తెచ్చుకుంటాము. అందుకని శుక్రవారం అయినా పర్లేదు, నేనేమి నియమం పెట్టుకోలేదండి. ఇంకా ఒక్క శనివారం తప్ప మిగిలిన అన్ని డేస్ కూడా మేము తింటూ ఉంటాము. ఇంకా కార్తీక మాసం అలాంటి టైంలో తప్ప. ఇంకా అందుకని చెప్పి పెట్టేసుకొని తినేస్తున్నా, ఆరోగ్యానికి మించింది లేదులే అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాగుతూనే ఉన్నాను. ఎంతమందికి బోర్ కొట్టింది, అసలు ఇంత దూరం ఎవరైనా వ్లాగ్ చూసారా, లాస్ట్ వరకు వ్లాగ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను లాస్ట్ వరకు చూశాను అని చెప్పి. సో ఇంకా ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.